ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లపై టీడీపీ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. మల్లవరంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు రైతులతో కలిసి గేట్లను పరిశీలించారు. అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో గేట్ల మరమ్మతుల అంశాలపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గేట్ల మరమ్మతులకు తక్షణ సాయం కింద 9,40,00,000 నిధులను మంజూరు చేశారని ఆ పనులు శరవేగంగా సాగుతాయని తెలిపారు. వచ్చే ఖరీఫ్ రబీ పంటలకు సాగునీరుకు తాగునీరుకు డోకా ఉండదని భరోసా ఇచ్చారు. టీడీపీ ఇతర పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రైతులను కోరారు. నాడు నేడు అన్న విధంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనితీరు, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాజెక్టుల పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రైతులను అసత్య ప్రచారాలతో మోసపూచవద్దన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు. రాలేదు అందుకని కదా బాబు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదండి ప్రజల్లోకని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మీరు పనిచేయండి, ప్రజల మనల్ని పొందండి, సహేతుకమైన రాజకీయ అంశాలతో చర్చకు రండి. బహిరంగ చర్చకు రమ్మని ఎవరు ఆహ్వానించారట. మేము అనేక మార్లు అంశాల వారిగా చర్చకు వద్దాం. మీ హయాంలో జరిగిన సంక్షేమ పథకాల విలువ, మా హయాంలో జరిగిన సంక్షేమ పథకాల విలువ చర్చకు రెడీ. మీ హయాంలో జరిగిన అభివృద్ధి విలువ, మా హయాంలో జరుగుతున్న అభివృద్ధి విలువ చర్చకు రెడీ. మీ హయాంలో ప్రాజెక్టులు కేటాయించిన డబ్బులు విలువ, మా హయాంలో తీసుకొచ్చిన ప్రాజెక్టు డబ్బులు చర్చకు రెడీ. ఏ అంశం ఏదైనా రెడీ. ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో సమృద్ధిగా అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని దీవించమని ప్రజలను అడుగుతున్నాం. మధ్య గోడగా వీళ్ళు డిస్టర్బెన్స్, ఒక అతను వచ్చి వాలంటీర్ని తిడతాడు, ఈ సచివాలయ వ్యవస్థ వద్దంటాడు, ఇంకొక ఆయన వచ్చేమో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఫ్లెక్సీ పెట్టింది వైసీపీ వాళ్ళు అంటారు. మీ ఇంట్లో జరిగే ఇంటి పోర్లు కూడా మేమే కారణం కాదని దయచేసి దాని మీద మీరు నివృత్తి చేసుకోమని మనవి చేస్తూ, మరి ఈ సందర్భంగా గుండ్లకమ్మకు సంబంధించిన